ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం చూస్తున్నారు ఇక్కడ? సెకండ్ సెమిస్టర్ కి సంబంధించి స్టూడెంట్ సెమ్స్ లిస్టు నోటీస్ బోర్డులో పెట్టారు. చూసుకుంటున్నాం. ఓహో, నా పేరు చూసుకుంటాను. నా పేరు లేదేంటి? వార్నింగ్లు ఇవ్వడం కాదు, ఫీజులు కూడా కట్టాలి. ఫీజు కట్టలేదా? వార్నింగ్లు ఇవ్వడం కాదు, ఫీజులు కూడా కట్టాలి. అదిగో అక్కడ కూర్చుంది. హాయ్ చామంతి, ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు? కొంపదీసి నోటీస్ బోర్డులో నీ పేరు కనిపించట్లేదా ఏంటి? అవును నిషమ్మా, మొత్తం చూశాను. నా పేరు లేదు. మిస్ అయిందనుకుంటా. వెళ్ళి అడుగుతాను. మిస్ కావడం కాదే పిచ్చి మొహమా, ఫీజు కట్టకపోతే పేరు తీసేస్తారు. ఏంటి, ఫస్ట్ సెమిస్టర్లో టాపర్ అయిన చామంతికి ఫీజు కట్టలేదా? హామ్, ఇక్కడ ఫస్ట్ వచ్చినా ఇంట్లో ఇది వేస్ట్ పీస్ అనుకున్నారేమో. ఫీజు కూడా కట్టలేని దీన స్థితి నీది, పాపం. ప్రిన్సిపల్ రూమ్ లో నుంచి ఛాలెంజ్ చేయటం తెలుసు కానీ ఫీజు కట్టించుకోవడం తెలీదా? ఉన్న ఆ పొగరు మాటల్లో కాదు, నోటీస్ బోర్డులో కూడా ఉండాలి. నెక్స్ట్ సెమిస్టర్ ఫీజు కట్టలేని దానివి నీకు లాయర్ చదువులెందుకే? ఒక చామంతి పూల బుట్టని నెత్తిన పెట్టుకుని అమ్ముకో, అదే నీకు సూట్ అవుతుంది. లాయర్ కోర్టు నీకు సూట్ అవ్వదు. చామంతి, వెళ్దువులే గాని ఎలాగో వెళ్ళాలనుకో, ఒక నిమిషం వెయిట్ చేయి. నువ్వు ఈ రోజు కాకపోయినా రేపైనా కాలేజ్ మానేస్తావని నాకు తెలుసు. ఎస్ చామంతి, నీలాంటి పని మనుషులు ఈ కాలేజ్లో చదవటానికి క్వాలిఫై కాదు. ఫైనల్గా ఏదో ఒక రోజు ఇదే జరుగుతుంది అనుకున్నా. లక్కీగా ఈ రోజే జరిగింది. ఇదే ఇంతకు ముందు నీకు చిలక్కు చెప్పినట్టు చెప్పాను. నీకెందుకు ఈ లా కాలేజ్లో ఇంట్లో పనులు చేసుకో అని. విన్నావా? ఇప్పుడు చూసావా, ఫీజు కట్టలేదన్న షేమ్తో కాలేజ్ నుంచి తల దించుకుని వెళ్తున్నావు. ఇంక నీ టైంని చదువు మీద పెట్టి వేస్ట్ చేసుకోకుండా ఆ టైంని నీ పాచి పనులు చేసేదాని మీద పెట్టుకో. నీకన్నా పనిచేసేదానికన్నా బాగా పనిచేసి నీ పేరుని నిలబెట్టుకో. ఇంకొకళ్ళ గురించి ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోకు. నీ విలువైన సమయాన్ని వెచ్చించి నా హితబోధని విన్నందుకు థ్యాంక్స్. గుడ్ లక్ చామంతి. ఓ నో నో, బ్యాడ్ లక్. ఇలా అవుతుంది అనుకోలేదే. నిన్న అయ్యగారితో ఫీజు గురించి మాట్లాడదామని వెళితే అమ్మగారు మాట్లాడకుండా చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి అయ్యగారిని అడుగుతాను. అత్తయ్య, మీరిచ్చిన ట్విస్ట్కి ఆ చామంతి కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా గిలాగిలా కొట్టుకుని ఉంటుంది. కాకిలా కొట్టుకోవటం కాదొదినా, పిచ్చి కుక్కను కొడితే ఎలా పరిగెడుతుందో అలా ఏం చెయ్యాలో తెలియక పిచ్చి పట్టిందాన్లా పరిగెత్తుకుంటూ వస్తుంది.
మా వదిన పిలుస్తుంటే వినిపించట్లేదా? ఈ ఇల్లేదో నీదైనట్టు పరిగెడుతున్నావు. పనిదానివి అణుకుగా నడవాలి. వినిపించలేదమ్మా. చెప్పండి అమ్మగారు. ఎక్కడికెళ్తున్నావు? అర్జెంటుగా అయ్యగారిని కలవాలమ్మగారు. దేనికి? అది కాలేజ్ ఫీజు. ఏ నోటీస్ బోర్డులో నీ పేరు రాలేదా? ఆ చూపేంటి? కట్టలేదా? ఫీజు కట్టకపోతే కాలేజీకి రానివ్వరని నీకు తెలీదా? అయ్యగారు కడతారనుకున్నానమ్మగారు. ఓ, అలా అనుకున్నావా? మరి కాలేజీలో అడుగు పెట్టక ముందు నీకేం చెప్పాను? ఒక్కసారి గుర్తు చేసుకో. మీ స్థాయికి మీరు 1,116 ఇవ్వచ్చు, కానీ నాకంత ఆశ లేదు. నువ్వు ఆ రోజు ఎంత పొగరుగా మాట్లాడావో గుర్తొచ్చిందా? ఏం చూసుకునే నీకంత పొగరు? మీ నాన్న జైల్లో ఉన్నాడు. మీ అమ్మకి మాట రాదు. వెనక చిల్లి గవ్వ ఆస్తి కూడా లేదు. మాటలు మాత్రం హద్దులుండవు. ఆ రోజేమో డబ్బు మనిషినే కాదు అన్నదానివి, ఇప్పుడేమో ఫీజు కట్టలేదని అయ్యగారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నావా? అంత అభిమానం గలదానివి ఇప్పుడు ఫీజుకి డబ్బులు మాత్రం నా దగ్గరవి కావాల్సొచ్చాయా? గుళ్ళో మా అత్తయ్య గారు 500 ఇచ్చినా పుచ్చుకోకుండా పంతులు గారికిచ్చేసి ఏదేదో వాగావుగా. అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నదానివి, అది కూడా ఇక్కడ చూపించు మరి. చూస్తావే, చూపించు. ఇక ఈ ఇంటి నుంచి నీ ఫీజుకి ఒక్క రూపాయి కూడా రాదు. నిజంగానే నువ్వు చెప్పినట్టు ఆ ఆత్మాభిమానం నీకు ఉంటే నేనే కట్టుకుంటాను. ఒకరు నాకు కట్టక్కర్లేదు అనే కాన్ఫిడెన్స్ నీకు ఉంటే నీ ఫీజు నువ్వే కట్టుకుని నువ్వే చదువుకో. అది కాదమ్మగారు, ఇంత అర్జెంటుగా నా దగ్గర డబ్బులు ఎలా వస్తాయండి? కష్టం కదా. కష్టాలకి నువ్వు భయపడతావా? నీ అంత ధైర్యవంతురాలు ఈ ప్రపంచంలోనే లేదు కదా.